హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ అండ్ టూర్స్. ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే ఆంధ్రప్రదేశ్ పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం మండలంలో ఉన్న పెదమైనవానిలంక బీచ్ని అయితే చూడబోతున్నాం. ఇప్పుడు ఆ బీచ్కి వెళ్ళే మార్గంలో మనకి ఎక్కడ చూసినా కూడా ఆక్వా ఫార్మింగ్ అయితే చాలా ఎక్కువగా జరుగుతుందండి. ఇప్పుడు అవన్నీ చూసుకుంటూ మనం అయితే పెదమైనవానిలంక బీచ్కి అయితే వెళ్ళిపోదాం. ఓకే ఫ్రెండ్స్, మనం మొత్తానికి పెదమైనవానిలంక అయితే వచ్చేసాం. ఇక్కడ చూసుకున్నట్లయితే రోడ్డుకి ఇరువైపులా ఆక్వా ఫార్మింగ్ సంబంధించిన చెరువులు అయితే కనిపిస్తూ ఉంటాయి. ఇంకొకటి, ఈ చెరువులను ఆనుకుని ఒక కాలువ అయితే ఉంటుంది. ఆ కాలువ చూడటానికి ఒక నదీ ప్రవాహాలు అయితే కనిపిస్తుంది అనమాట. అది ఎందుకంటే ఒకానొక సమయంలో అంటే 2004వ సంవత్సరంలో సునామీ రావడం వల్ల ఈ ప్రదేశం అంతా నీట మునిగిపోయింది. అప్పటి నుండి కూడా ఈ ప్రదేశం చూడటానికి ఒక నదీ ప్రవాహాలు అయితే కనిపిస్తుంది అనమాట. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇందులో మనకి గట్లులా కనిపిస్తున్నాయి కదా, అవన్నీ కూడా చెరువులే. చెరువులు పక్కన ఈ కాలువ కూడా కలిసిపోవడం వల్ల మనకి ఒక నదీ ప్రవాహంలో అయితే కనిపిస్తుంది అనమాట. ఇక్కడ కొత్త వాళ్ళు ఎవరైనా వచ్చి చూసినట్లయితే దీన్ని ఒక నదీ ప్రవాహంగానే భావిస్తారు. ఇదే ప్రదేశంలో గత 5-6 సంవత్సరాల క్రితం ఉప్పును కూడా ఉత్పత్తి చేసేవారు. తర్వాత ఆ ఉప్పు ఉత్పత్తిని కూడా ఆపేసి ఆక్వా రంగంలోనే అడుగుపెట్టారనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదే కాలువ అనమాట. మనకి చూడటానికి ఒక నదిలాగా అయితే కనిపిస్తూ ఉంటుంది. చూడటం కూడా చాలా బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదండి, ఈ ప్రదేశం చాలా బాగుంది కదా. మనం ఇంకా ముందుకు వెళ్ళిపోదాం. వెళ్ళిపోతా ఉంటే మనకి పచ్చని వాతావరణం అయితే కనిపిస్తూ ఉంటుంది అనమాట. అంటే మనం బీచ్ దగ్గరలో కూడా వచ్చేసాం. మనకి ఇక్కడ పచ్చటి కొబ్బరి చెట్లు, తాటి చెట్లు, అలా ఇంకొంచెం ముందుకు వెళ్ళినట్లయితే సరుగు తోటలు అయితే కనిపిస్తూ ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్, మనం ఫైనల్గా బీచ్ దగ్గరలోకి అయితే వచ్చేసాం. ఈ బీచ్ దగ్గర శివాలయం అయితే కట్టించారండి. ఇది కట్టించి 4-5 సంవత్సరాలు అవుతుందంట. ఇక్కడ శివాలయం కట్టించిన తర్వాత కూడా ఇక్కడ చాలా బాగుంది అని చెప్తున్నారు. ఎందుకోసం ఏంటని అడిగితే, యాక్చువల్గా అయితే ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా, ఈ గుడి ఉన్న ప్రదేశం వరకు కూడా ఇదివరకు సముద్రం ముందుకు ఉండేదంట. తర్వాత ఈ వాటర్ వెనక్కి వెళ్ళిన తర్వాత ఇక్కడ శివాలయం అయితే కట్టడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ ఇప్పటి వరకు కూడా ఈ వాటర్ అనేది ముందుకు అనేది రావడం అనేది జరగలేదంట. నేను ఒకసారి వచ్చాను. ఆ టైంలో అయితే ఇక్కడ బిల్డింగ్స్ టైప్ సంథింగ్ ఏదో షెడ్లో ఏదో ఉండేవి, అవన్నీ కూడా పడిపోయాయి అనమాట అండి. ఇక్కడ వాటర్ చాలా ఫుల్గా వచ్చేసాయి అనమాట. ఫ్రంట్ గంట వచ్చేయడంతో మొత్తం అన్నీ కూలిపోయింది. ఆ తర్వాత అయితే నేను మళ్ళీ ఇదే రావడం, నేను ఇప్పుడు వచ్చేసరికి ఇక్కడ గుడి ఉంది ఏంటని ఇక్కడ ఎవరిని అడిగితే ఇలాగని చెప్తారనమాట. ప్రస్తుతానికి ఈ శివాలయాన్ని ఇలాగ రేక్ షెడ్లతో అలా వేశారు. తర్వాత ఇది డెవలప్ చేస్తారని చెప్పి అంటున్నారు ఇక్కడ వాళ్ళందరూ కూడా. ఇక్కడ సోమవారం రోజుల్లో అయితే అసలు అక్కడ జనం అయితే చాలా మందిగా ఉంటారండి. ఈ రోజు అయితే యాక్చువల్గా సండే. ఈరోజు ఎవరో వేరే ఊరి నుంచి ఏదో మొక్కుబడి తీర్చుకోవడం కోసం ఇక్కడే వచ్చి వండికి భోజనాలు అన్నీ చేసి అయితే వెళ్ళారు. ఓకే, మనం అయితే బీచ్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. ఓకే ఫ్రెండ్స్, మీరు ఇక్కడ ఒకటి అబ్జర్వ్ చేశారా, మనకి సముద్రంలో బ్యాక్ సైడ్ వచ్చేసి రెడ్ కలర్లో కనిపిస్తుంది. ఎదర చూసుకున్నట్లయితే బ్లాక్ కలర్లో కనిపిస్తుంది కదా. అదంతా ఏంటంటే మొన్న వరదలు వచ్చాయి కదా, ఆ వరదల్లోని చెత్త అంతా కొట్టుకొచ్చేసి అలా గోదావరి ద్వారా సముద్రంలోకి అయితే వచ్చేసింది. ఈ సముద్రంలో నుంచి ఇలాగా మనకి వేవ్స్ వచ్చినప్పుడల్లా ఆ చెత్త అంతా కూడా ఇదో ఇక్కడికి వచ్చేసి ఇక్కడ ఆగిందన్నమాట.
ఓకే ఫ్రెండ్స్, చూసారు కదండి పెద్దమైన వాళ్ళంక బీచ్ చాలా బాగుంది కదా. ఇంకా మీరు ఒకవేళ బీచ్ చూడాలి అని అనుకుంటే కనుక మీరు ఖచ్చితంగా అయితే నరసాపురం రావాల్సి ఉంటుంది. అసలు బీచ్ అని అనగానే మీరు ఎవరిని అడిగినా సరే వాళ్ళు ఎవరన్నా కూడా మీకు చెప్పేది ఏంటంటే పేరుపాలెం బీచ్ గురించి చెప్తారు. ఓకే, అది అఫ్కోర్స్, ఎందుకంటే ఎక్కువ మంది కూడా అక్కడికే వెళ్తారు కాబట్టి ఎవరు అడిగినా మీకు దాని గురించి చెప్తారు. అలా కాకుండా మీరు పెద్దమైన వాళ్ళంక బీచ్ చూడాలనుకుంటున్నాను, లేదు చిన్నలంక బీచ్ చూడాలనుకుంటున్నాను, లేదు పేరుపాలెం బీచ్ చూడాలనుకుంటున్నాను అనుకుంటే అది మీ ఇష్టం, ఏదైనా పర్వాలేదు. కాకపోతే పేరుపాలెం బీచ్ అయితే కొంచెం స్పెషల్, ఎక్కువ మంది అక్కడికే వస్తారు. ఓకే, మీరు కనుక ఇక్కడికి రావాలనుకుంటే పెద్దమైన వాళ్ళకి బీచ్ రావాలనుకుంటే ఫస్ట్ నరసాపురం వచ్చి నరసాపురం నుంచి మీరు గూగుల్ సెర్చ్ చేసుకున్నా లేదా ఎవరిని అడిగినా కూడా చెప్తారు. మీకు 15 కిలోమీటర్స్ దూరం అయితే ఉంటుందండి. ఇంకొకటి ఇక్కడ ఈ మైనవల్లంక బీచ్ నుంచి మనకి చిన్నలంక బీచ్ అని ఒకటి ఉంటుంది. అక్కడికి వెళ్ళాలంటే ఈ బీచ్ అంటూ నడుచుకుంటూ వెళ్తే మనకి 2 కిలోమీటర్స్ దూరం అయితే ఉంటుందండి. అక్కడ ఆ బీచ్లో స్పెషల్ ఏంటంటే మనకి ఎర్రటి పీతలు అయితే ఉంటాయి, చాలా కనిపిస్తుంటాయి అనమాట, చాలా బాగుంటుంది చూడటానికి. అదేవిధంగా అక్కడ కూడా ఆక్వా ఫార్మింగ్ ఉంటుంది, చాలా బాగుంటుందండి. ఆ ప్రదేశం అంతా కూడా మనకు ఒక ఐలాండ్ లాగా అయితే కనిపిస్తుంది అనమాట, చాలా బాగుంటుంది. అండ్ ఇంకోటి ఈ బీచ్లోంచి మన రైట్ సైడ్ చూసుకున్నట్లయితే అక్కడ మనకు పేరుపాలెం బీచ్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ నుంచి పేరుపాలెం బీచ్ 2.5 లేదా 3 కిలోమీటర్ల దూరం అయితే ఉంటుంది. లేదు మీరు డైరెక్ట్గా పేరుపాలెం బీచే వెళ్తాను అనుకుంటే మాత్రం మీకు ఆర్టీసీ ఉంటుంది, ప్లస్ మళ్ళీ ఆటోలు కూడా చాలా తిరుగుతూ ఉంటాయి. మీరు డైరెక్ట్ నరసాపురం నుండి బీచ్కి 20 కిలోమీటర్ల దూరం అయితే ఉంటుందండి. ఓకే, మీకు ఇక్కడ చిన్నలంక బీచ్ ఎలా ఉందో తెలుసుకోవాలి చూడాలనుకుంటే మాత్రం నేను కింద డిస్క్రిప్షన్ బోర్డులో ఆ వీడియోకి లింక్ని అయితే షేర్ చేస్తాను. అదేవిధంగా ఆ పేరుపాలెం బీచ్ కూడా మీరు చూడాలనుకుంటే ఆ పేరుపాలెం బీచ్ లింక్ కూడా మీకు కింద డిస్క్రిప్షన్లో పేస్ట్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, చూశారు కదా మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మాత్రం ట్యాప్ చేయడం మర్చిపోకండి. అలా చేయడం వల్ల నేను పోస్ట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో ముందుగా మీ మొబైల్లో పొందొచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.